నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రయాణం సూటిగా సాగలేదు. కుటుంబ నేపథ్యం వల్ల అవకాశాలు వచ్చినా వాటిని నిలబెట్టుకోవడం మాత్రం కష్టమైంది. ప్రారంభంలో ఫీల్డ్ అనుభవం తక్కువ అని, ప్రజల్లో కనెక్ట్ లేదని విమర్శలు వచ్చాయి. ఎన్నికల పరాజయాల తర్వాత ఆ విమర్శలకు మరింత పెరిగి ఆయన నాయకత్వ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ పరిస్థితులను ఆయన వెనక్కి తగ్గే కారణంగా కాకుండా తన స్టైల్ మార్చుకునే అవకాశంగా తీసుకున్నారు. తర్వాత గ్రౌండ్ లెవెల్ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టి నిరంతరం పర్యటనలు, కేడర్తో నేరుగా సమావేశాలు ప్రారంభించారు. ప్రజల సమస్యలు వినడం, వాటిపై స్పందించడం ద్వారా తన ఇమేజ్ని క్రమంగా మార్చుకున్నారు. ఒకప్పుడు డెస్క్ లీడర్ అనే విమర్శలు ఎదుర్కొన్న ఆయన ఫీల్డ్లో యాక్టివ్గా కనిపించడం వల్ల అదే విమర్శలు తగ్గాయి. యువతతో కమ్యూనికేషన్ పెంచడం, సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకోవడం కూడా ఆయనకు ప్రజల్లో బలం పెరగడానికి సహాయపడ్డాయి. ఎన్నికల సమయానికి వ్యూహాత్మకంగా పనిచేసి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు నారా లోకేష్. కేడర్తో సమన్వయం, ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించడం వంటి అంశాలు గెలుపు దిశగా ఆయనకు ప్లస్ అయ్యాయి. గెలుపు తర్వాత పాలనలో కూడా నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తూ పనితీరుపై ఫోకస్ పెట్టడం ద్వారా తన పాత్రను స్పష్టంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ లోపల కూడా ఆయన ప్రభావం క్రమంగా పెరుగుతుంది. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్పై పట్టు సాధిస్తూ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా తన చుట్టూ బలమైన టీంను నిర్మించుకుంటున్నాడు. కేడర్తో డైరెక్ట్ కనెక్ట్ కొనసాగించడం, నిర్ణయాల్లో యాక్టివ్గా ఉండటం వల్ల పార్టీ మరియు ప్రభుత్వంలో ఆయన స్థానం మరింత బలపడుతున్నట్లు కనిపిస్తుంది. యువగలం పాదయాత్రతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ, అందరితో మమేకమవుతూ తనకు కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చూపించి పప్పు అని అన్న అందరి నోళ్ళని మూయించాడు. రెడ్ బుక్ ఏంటి, ఎవడు భయపడడు అని అన్నవాళ్ళు నేడు అదే రెడ్ బుక్ రాజ్యాంగం అని భయపడే స్థాయికి నారా లోకేష్ తెచ్చారు. ఇప్పటికే తనదైన మాట ఎటకారంతో, అలాగే సబ్జెక్టుతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళకి మూతలు వేస్తున్నాడు. ఇప్పుడు పార్టీలో కూడా తనకు బలం ఉందని నిరూపించుకుంటున్నారు. ఇప్పటి వరకు తిరుగులేని నాయకుడిగా ఎదిగిన సీఎం చంద్రబాబు స్ఫూర్తితో తాను కూడా అలాగే పార్టీపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు నారా లోకేష్. ఇప్పటికే మండలిలో ఒంటరిగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటూ తను రాటు తేల్చుకుంటున్నాడు. ఇప్పుడు పార్టీలోని ప్రతి ఎమ్మెల్యే మరియు వాళ్ళ ఫ్యామిలీతో ఆత్మీయ సమావేశాలు పెడుతూ ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ప్రతి ఒక్కరికి బహుమతులు ఇస్తూ వారితో కలిసి గడుపుతున్నారు. ఇదంతా పార్టీలో తాను పట్టు సాధించడానికి ఆయన వారు పెరుగుతున్నారు.